మే 6న జరిగే రైతు సంగ్రామ సదస్సు కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరంగల్ హంటర్ రోడ్డులోని సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్లో జరగనున్న రైతు సంగ్రామ సదస్సు ఏర్పాట్లను ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు పరిశీలించి పోస్టర్ను ఆవిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ పేరిట అనేక మోసపూరిత హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రైతు సదస్సు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. 6వ తేదీన వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవనున్నారు. రైతు డిక్లరేషన్ పేరిట రైతాంగాన్ని పూర్తిగా కాంగ్రెస్ మోసం చేసినటువంటి సందర్భంలో వరంగల్ వేదికగానే ఈ సదస్సు నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. రైతు ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ సదస్సుకు హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అంచనాల మేరకైతే 10,000 మందికి సంబంధించినటువంటి రైతు ప్రతినిధులు వస్తారన్నటువంటి అంచనా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి రైతు ప్రతినిధులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో మనం చూసినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతు ప్రతినిధులు రానున్నటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా హన్మకొండలోని హంటర్ రోడ్ ప్రాంతంలో ఉన్నటువంటి సిఎస్ఆర్ గార్డెన్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. 10,000 మంది రైతు ప్రతినిధులు వస్తే వాళ్ళకు సంబంధించినటువంటి చైర్స్తో పాటు పూర్తిగా ఎండాకాలం కావడంతో జర్మన్ టెంట్స్ ఏర్పాటు చేసి వచ్చేటువంటి రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా స్ప్రింక్లర్లతో కూడినటువంటి ఏదైతే కూలర్లు కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మనతో పాటు వాసుదేవరెడ్డి ఉన్నారు, మాట్లాడించే ప్రతినిధి. వరంగల్ కేంద్రంగా రైతులకు అండగా నిలవడానికి బీఆర్ఎస్ పార్టీ మే 6వ తారీఖు నాడు రైతు సంగ్రామ సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలోని రైతు ప్రతినిధులందరికీ కూడా మేము ఇన్విటేషన్ పంపడం జరిగింది. వారందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మరి ఆపదల ముక్కలో భాగంగా 2023 మే 6న ఇదే ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు మన రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి అనేక హామీలు రైతులకు ఇచ్చిండ్రు. అందులో ఏ ఒక్క హామీ కూడా మరి ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ఇలా రైతులను దగా చేసింది, రైతులను వంచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము సభలు సమావేశాలు పెట్టుకుంటే పోటీ సభలు పెడతా ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు మరి జగిత్యాల సభ పెడితే దానికి పోటీగా కాళేశ్వరంలో పెట్టిరు. ఈనాడు వరంగల్లో మేము రైతు సంగ్రామ సదస్సు పెట్టుకుంటే రైతు మేళాల పేరిట ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతూ ఉన్నది, పోటీ సభలు పెడతా ఉన్నది. మీరు పోటీ సభలు కాదు చేయాల్సింది, మీరు అభివృద్ధి విషయంలో పోటీ పడాలండి. సంగ్రామ సదస్సు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాసరి వినయ్ భాస్కర్ ఆ పదంలోనే నామకరణంలోనే రైతు సంగ్రామ సదస్సు ఉంది. రాబోయే 2 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతాంగం తరఫున ఎలాంటి సంగ్రామం, ఎలాంటి యుద్ధాన్ని ప్రకటించబోతున్నారు ఈ సదస్సు ద్వారా? మే 6, 2022న ఆ రోజు ఇదే పిసిసి అధ్యక్షుడు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు మరి వారి అధినేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి మోసపూరిత వాగ్దానంలో రైతు డిక్లరేషన్ పేరిట రైతులను దగా చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు. రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా వారు ప్రకటించినటువంటి మరి 2 లక్షల రైతు మరి రుణమాఫీ చేయకుండా 15,000 ఇవ్వకుండా రైతు కూలీలను కౌలు రైతులను అందరూ కూడా దగా చేశారు. కాబట్టి మరి ఈరోజు రైతులందరూ కూడా ఆవేదనతో ఉన్నారు, ఆక్రోషంతో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. కాబట్టి వారి ఆందోళన, వారి ఆక్రోషం ఒక బాధ్యత ఉన్న ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చేదానికి ఈరోజు మేము రైతు సంగ్రామ సదస్సు నిర్వహించడం జరిగింది. దశల వారీగా ఆందోళన చేస్తాం. దీన్ని నీరుగార్చాలని చూసి ఈరోజు మరి అదే ఆర్ట్స్ కాలేజీలో మరి రైతు మేళాన్ని పెట్టిండ్రు. ఎవరికి కూడా మేలు చేయని, రైతు కూలీలకు మేలు చేయని రైతు మేళాలు ఎందుకు, మహిళా రైతులకు మేలు చేయని రైతు మేళాలు ఎందుకు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వని ఈ మేళాలు ఎందుకు అని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నారు. మరి ప్రజా వ్యతిరేక చర్యలకు మరి ఈరోజు మరి ఖచ్చితంగా మేము ప్రజలకు అండా ఉంటాం. ప్రజలు పడుతున్నటువంటి ఆవేదనగా ప్రతిపక్ష పార్టీగా ఎప్పటికప్పుడు మరి ప్రజల పక్షాన ఉంటాం. ఈ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మేళాలు ఏ ఒక్క వర్గానికి ప్రత్యేకించి రైతు మేళా అన్నారు. రైతులకు కౌలు రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ, రైతు మహిళలకు కానీ, రైతులకు కూడా మేలు చేసేది కాదు. ఈరోజు నిర్వహించవలసింది పోటీ మేళాలు కాదు.
ఈరోజు మా సదస్సులను నీరుగార్చాలని నిర్వీర్యం చేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చేసే ఈ మేళాలకు మరి ప్రజలకు కానీ రైతులకు కానీ మేలు జరగదు. ఇటువంటి మేళాల మీద మీరు కమిషన్లు తీసుకొని సదస్సు నిర్వహించి కాంగ్రెస్ చేసే కుట్రలకు ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ పతనం అయితే తప్ప మరి మేలు జరగదు. ఇప్పటికైనా కూడా మీరు ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి క్షేత్రస్థాయిలో పంటలను అంచనా వేసి వారికి గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్. 6వ తారీఖు జరగబోయే ఈ రైతు సంగ్రామ సదస్సు ఉదయం 9 గంటల వరకు మా అధినేత ఇక్కడి ఈ జిల్లాకు చేరుకుంటారు. మరి వారి నాయకత్వంలో మొదటిగా మరి రైతులు మరి కొంతమంది రైతు నాయకులు కానీ క్షేత్రస్థాయిలో పడుతున్న ఆవేదన ఆందోళన అంతా కూడా విని ఆ తర్వాత మా కేటీఆర్ గారు సందేశం ఇస్తారు. ఒక బాధ్యత వంటి గులాబీ శ్రేణులుగా ప్రజా ఉద్యమాన్ని చేపడతారు. చూసినట్టయితే ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో హన్మకొండ హంటర్ రోడ్లో ఉన్నటువంటి సిఎస్ఆర్ గార్డెన్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 10,000 మంది రైతు ప్రతినిధులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి సందర్భం. వాళ్ళకు భోజనాలే కావచ్చు, ఇతరత్ర ఎటువంటి ఇబ్బందులు పడకుండా రైతాంగం ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ ఇళ్లలోకి చేరే వరకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు కావచ్చు, వాళ్ళ బాగోగులన్నీ కూడా చూసేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులంతా కూడా చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.